నాయకులైన ముద్దు కృష్ణ గారి హత్యకు సంబంధించిన మరికొన్ని వివరాలు మాకు తెలిసాయి. ఇదివరకే ఎన్నో ఖూనీలు, దోపిడీలు, బాంబు ప్రేలుళ్లు మొదలైన కేసులలో గాలించబడే తీవ్రవాది జిందాయే ప్రజా పార్టీ నాయకులైన ముద్దు కృష్ణ గారి హత్యకు కూడా కారకులు కావచ్చునని అధికారులు భావిస్తున్నారు. విదేశ రాయబారి మిస్టర్ హమీద్ ఈ రోజు బొంబాయిలో అతి విచిత్రంగా తీవ్రవాదులచే కిడ్నాప్ చేయబడ్డారు. ఈ చర్యలో కూడా తీవ్రవాది జిందా ప్రమేయం ఉందని పోలీస్ అధికారి శ్రీ షిండే చెప్పారు. ఎన్నో కూనీలలో, దోపిడీలలో జిందాకు సంబంధం ఉందని మనకు తెలిసింది. ఎవరి జిందా? ఆడా, మగ, నలుపా, తెలుపా, ఇండియనా, ఫారినరా? నోబడీ నోస్ ఎనీథింగ్. 52 క్రిమినల్ కేసుల కారకుడైన వాడిని ఎవ్వరూ చూడలేదు. ఎట్ ఎనీ కాస్ట్ ఈ షుడ్ బి కాట్. వాడు బతికి ఉన్నంత వరకు ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి దినదినం ప్రాణాపాయం. తర్వాత పబ్లిక్ మనల్ని చాలా చులకనగా మాట్లాడడం మొదలెడతారు. మిస్టర్ నిత్యానందం, జిందాను పట్టుకునే బాధ్యత మీకు అప్పగిస్తున్నాను. ఐ హోప్ యూ విల్ క్యాచ్ హిమ్. ఐ విల్. సార్, నా మీద నమ్మకంతో మీరు ఈ కేసు నాకు అప్పగించినందుకు మెనీ థ్యాంక్స్. కానీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎటువంటి అనవసర జోక్యాలు, ఐ మీన్ రాజకీయ జోక్యాలు, పైనుంచి ప్రెషర్స్ ఏమీ లేకుండా మీరు చూసుకోండి. జిందాన్ని నేను చూసుకుంటాను.
सखियां कसती है होई मचियां ओ सासायाय माय मला जुर सुजी होला हो मार्गो मार्गा जोर होरगा कुरगोरा ఇందుకే నేను ఎంబీబీఎస్ చదవలేదు. ఎందుకని? ఇలా అర్ధరాత్రి లేపి గొంతులో ముళ్ళు తీయండి, తలకి ప్లాస్టర్ వేయండి అంటారు. అందుకే. ఏ ఆంటీ, ఇదంతా ఒక త్యాగం అనుకుని మీరెలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. షర్లీ, ఒక డాక్టర్కి త్యాగబుద్ధి, ప్రతిఫలాన్ని ఆశించని ప్రజాసేవ చాలా అవసరమ్మా. రా, ఇలా రమ్మా, రమ్మా సాయి. ఏయ్ ముసల్దానా, ఏంటి రాత్రిళ్ళు ఇలా వస్తున్నావు? పేషెంట్ని చూసి ఆ? పేషెంట్ని చూసి వస్తున్నాను. రేయ్, ఈ ముసల్ది పేషెంట్ని చూసి వస్తుందట. అవును, నువ్వేం మంది ఇచ్చావో నేను తెలుసుకోవాలి కదా. ఇదిగో బట్టలు ఒక్కొక్కటి ఇప్పేయమ్మా. ఇప్పేయమ్మా. ఏయ్, ఏయ్. ఆ, ఆగు. ఈ ఎదవలున్నారని నేను మర్చిపోయాను. నువ్వు నాకు, నేను నీకు. ఏడవకమ్మా, నిన్న ఇప్పొద్దని చెప్పాను కదా. ఇప్పుడు దానికి బదులుగా వేసుకోమంటున్నా ఈ ముత్యాల మాల. ఇదేంటో చెప్పుకో చూద్దాం. ముత్యాల మాల కాదు, 1000 కిలోవాట్స్ ఎలక్ట్రిక్ వైర్. దీన్నెవడైనా తాకితే భస్మం అయిపోతాడు. తెలిసిందా? వేసుకో. మ్మ్. నువ్వు నాకు, నేను నీకు. ఏడవకమ్మా, నిన్న ఇప్పొద్దని చెప్పాను కదా. ఇప్పుడు దానికి బదులుగా వేసుకోమంటున్నా ఈ ముత్యాల మాల. దీన్నెవడైనా తాకితే
వేణు, నో, డోంట్ షూట్ మీ. ఆంటీ షర్లీ ఆంటీ ఏమైందమ్మా? అతనికి స్పృహ వచ్చింది, త్వరగా రండి. బాబు నో నో నో, ఇటువంటి పరిస్థితిలో నువ్వు లేవనే కూడదు, పడుకో. మీరంతా నేను ఎక్కడ? నేనెక్కడున్నాను, ఎవరు మీరని అడుగుతున్నావా? భద్రమైన చోటే ఉన్నావు. అవును, నీ పేరేమిటి బాబు? నా పేరేమిటి? నీ పేరు కూడా నీకు జ్ఞాపకం లేదా బాబు? నీకు కొంచెం కూడా ఓకే 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 I'm sorry. కాసేపు నేను ఒంటరిగా నేను ఎవరిని? ఓకే ప్లీజ్. నాకు పాత జ్ఞాపకం రానే రాదా డాక్టర్? అది కూడా చెప్పలేం. దాదాపు చచ్చి బతికిన నీ మెదడు ఆశ్చర్యకరమైన ఆ సంఘటనని మళ్ళీ గుర్తు తెచ్చుకోలేక స్తంభించిపోయింది. ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రామాటిక్ అమ్నీసియా. మళ్ళీ నీ ప్రాణానికి ఆపద సంభవించినా, నీ మనసు తీవ్రంగా బాధించబడినా కొన్ని జ్ఞాపకాలు తిరిగి రావచ్చు. పూర్వ జ్ఞాపకాలు అన్నీ రావచ్చు. అంతవరకు నువ్వు సహనంతో ఉండాలి బాబు. ఆ సముద్రంగాడు చేసే అక్రమాలను ఎదిరించే ధైర్యం ఈ ఊళ్ళో ఎవరికీ లేదు బాబు. వాడి మనసుకు నచ్చిన పిల్ల కంట పడితే చాలు, వెంటనే దాని మెళ్ళో ఓ ముత్యాలమాల వేసేస్తాడు. ఆ తర్వాత ఏ మగాడు ఆ పిల్లని పెళ్లి చేసుకోడు, తలెత్తి చూడడానికి కూడా భయపడతాడు. మరి షర్లీ మెళ్ళో ఉన్న ఆ ముత్యాలమాల? ఆ సముద్రం వేసిందే. ఇది నేను వేసుకోలేదంటే ఆంటీని చంపేస్తాను భయపెట్టాడు. అందుకే మరి ఊరికి కొత్త లేదంటే మన గురువుని ఎదిరించే ధైర్యం వస్తుందా? బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రండి. ఒక్క నిమిషం ఆగు. విషయం ఏమిటో తేల్చుకునే వెళ్దాం. నేను ఎందుకు ఈ అమ్మాయితో ఉండకూడదు? ఇలా నువ్వు దెబ్బలు తినకూడదని. సముద్రం గారితో చెప్పు. ఐఎమ్ సారీ. నేను ఎవరో అనుకున్నాను, అందుకనే చేతికి దెబ్బలేం తగలేదు కదా. నా దగ్గర ఆవేశపడ్డానికి మీకు పూర్తి హక్కుంది. నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీ ప్రేమకు నేను ఏ విధంగా అర్హుని కాను.
ఎందుకు అలా అంటున్నారు? నా పేరు కూడా ఏమిటో నాకు తెలియదు. నేను పుట్టిన ఊరు ఏదైనా ఎవరిని అడిగితే ఇదిగో నేను నీకు దొరికాను ఆ బండని చూపించాలి. అక్కడి నుంచి నాకు అంత జ్ఞాపకం ఉంది. గత జీవితంలో నేను ఒక రౌడీని కావచ్చు, లేదా మీ ఊరి సముద్రంగాళ్ళో తిరుగుబోతును కావచ్చు. ఏది నమ్మకం నాతో ప్రేమగా అంటున్నావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ బతుకు నాశనం చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే? నాకు తెలుసండి, మీరు చెడ్డవారు అయ్యుండరు. ముఖం చూసి మంచోడో చెడ్డోడో చెప్పగలిగితే ఊళ్ళో సగం మంది పెద్ద మనుషులుగా ఉండలేరు. నేను దుర్మార్గుడిని కానని నీకు ఎలా తెలుసు? ఏ దుర్మార్గుడు ఒక ఆడపిల్ల బతుకు పాడు కాకూడదని ఆలోచించడు. మీ వల్ల నా బతుకు నాశనం కాకూడదని ఆలోచించారు చూడండి. దాన్ని బట్టే తెలుస్తుంది మీరెంత మంచివారు. All right. All right. ఏ ముసల్దానా, ఆ రోజే అనుమానం వచ్చింది. ఒక మామగాడిని సెటప్ చేసుకొని భజన మందిరం నడుపుతున్నావా? తోలు చేస్తాను, తోలు. అంకుల్ అంకుల్, ఇంట్లో ఒకటే గొడవ. ఆంటీని కొట్టేస్తున్నారు. వద్దు బాబు, ఆ సముద్రం గాడు ఏం చెప్పి వెళ్ళాడో తెలుసా? పరాయివాడు అయిన నిన్ను మా ఇంట్లో పెట్టుకుని షర్లీ చేత నేను వ్యభిచారం చేయిస్తున్నానట. సో మంచి మనసుతో నువ్వు సాయం చేసిన ఈ అపవాదు నాకేగా బాబు. మీరనేది ఏమిటి? నా ప్రాణం కాపాడిన షెర్లీని నేను షర్లీని నీ భార్యగా చేసుకుని హక్కుతో పోరాడు అంటున్నాను. నెచ్చలి తోడుగా నీడగా ఊసులే ఆడుకో, పాటలే పాడుకో. గుండెలో గువ్వల చేరుకోవా, గుండెలో గువ్వల చేరుకోవా. నువ్వేనమ్మా చిలకమ్మ రెమ్మ, నీ ఒళ్ళంతా వయ్యారమే. గుమ్మ గుమ్మ అరే ముద్దుల గుమ్మ, నా సరదాలే నీవేనమ్మా.
చక్కనైన మల్లెలా పుయ్యాలమ్మా మచ్చలేని మోజులన్నీ రుబ్బాలమ్మా సిగ్గులే మొగ్గలై చిందేనులే బుగ్గ మీద ముగ్గులెన్నో వేసేనులే సందేళ్లలో నీ అందాలలో యవ్వనం రేగని చెరిసగం చందని మారుగో మారుగో మారుగోవా గుండెలో గువ్వా చేరుకోవా మారుగో మారుగో మారుగోవా గుండెలో గువ్వా చేరుకోవా ఓ చెల్లి నెచ్చలి తోడుగా నీడగా ఊసలే ఆడుకో పాటలే పాడుకో మారుగో మారుగో మారుగోవా గుండెలో గువ్వలా చేరుకోవా ఇది సాగే పొద్దు కవ్వించే సద్దు అనురాగాలు పలికించని చెల్లి నాదేనని జత చేరేనని నయగారాలు ఒలికించని ఊరేగేనులే వయస్సు వేళలో నా కలలన్నీ తీరేనని ఆహ తెలిసేనులే నీ పరువాలలో ఈ సిరులన్నీ నా వెళ్ళనని కలిసినే కలిసినే కన్ను కన్ను పాల మనసు కలిపినే నిన్ను నన్ను తెలిసినే తెలిసినే నీలో గుట్టు కలవని కలవని నీతో జట్టు ఇది నందనం ఓ బృందావనం అల్లరి చేసుకో ఆశలే తీర్చుకో మారుగో 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 గుండెలో గువ్వలా చేరుకోవా మారుగో 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 గుండెలో గువ్వలా చేరుకోవా ఓ చెల్లి నెచ్చలి తోడుగా నీడగా ఊసలే ఆడుకో పాటలే పాడుకో మారుగో 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 గుండెలో గువ్వలా చేరుకో మారుగో 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 గుండెలో గువ్వలా చేరుకో ఇది షెర్లీకి నాకు జరగబోయే నిశ్చితార్థం తెలిసిందా ఆ? మర్యాదగా ఈ పెళ్లి కొడుకుని ఎల్లగొట్టేశారంటే ఆ, మీ అందరికీ మంచిది. సముద్రం సముద్రం అని అంత గోల్ చేశారే ఈ కుళ్ళు కాలవేనా? నేనేదో అరేబియా సముద్రం అనుకున్నాను. ఏ? రండ్రా. ఉండరా నిన్ను. బాబు వద్దు బాబు, వాడిని వదిలే. రండి పోదాం.
ఇలా చూడు, నువ్వు భోంచేసినా లేకపోయినా నేను ఎవరినో తెలుసుకుని తీరా. ఇప్పుడు నేను మద్రాసు వెళ్ళే తీరా. అర్థం లేకుండా ఎందుకు నేను నిరాహార దీక్ష? ప్లీజ్. ఇప్పుడు ఏం చేయమంటావు? కూడా నాతో మద్రాసు వస్తానంటావా? తింటుంది ఏమిటి? ఏమిటి అర్థం? మెడ్రాస్కి వస్తాను అని అర్థం. ఏమీ అర్థమే చావట్లేదు. నీ ఆడవాళ్ళ భాష ఏంటి అనుకుంటాను. ఇలా చూడు, ఇదిగా మెడ్రాస్కు నేను ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. చాలా ఇబ్బందులు కలగొచ్చు. వస్తానంటావా? వస్తుందంట. ఈడే తుళ్ళినది కోడై కూసినది ఓ పిల్ల, కోడే కోరినది గుండె చెదిరినది భామాయియాళ. ఈడే కుళ్ళినది కోడే కూసినది ఓ తోడే కోరినది గుండె చెదిరినది మాయని సరదాల మత్తులో తేలాల, ఈడే తుళ్ళినది కోడై కూసినది ఓ పిల్ల, తోడే కోరినది గుండె చెదిరినది పలుకుల భామరావే ఎండి సుక్కలే చూద్దాం. ముచ్చట పంచిమ్మంటూ గోల చేసిన మనసే ముగ్గరాలు కోరే పగలు తోడు కోరని వయసు, చూపులతో తీరదని చెరితిని వెచ్చని నీ ముచ్చటలే కోరి తినిలే. ఈడే తుళ్ళినది కూడై కూసినది ఓ పిల్ల, తోడే కోరినది గుండె చెదిరినది పైరగాలితో ఏదో ఏదో ఊసులాడని ఈడు, పొద్దు పొడిచిన పొద్దు గోకిన తీరదు మనసయ్యాట. వయసు మాటున వగల సాటున తరిగిపోదు ఈ సరదా, అందుకనే ముందుగానే చెయ్యి కలిపా, తప్పదని మావని సంత నిలిసా, నీడలా నీ చెంత సాగని బతుకంతా. ఈడే తుళ్ళినది కోడై కూసినది ఓ తోడే కోరినది గుండె చెదిరినది భామాయియాళ, ఈడే తుళ్ళినది కోడై కూసినది ఓ పిల్ల, తోడే కోరినది గుండె చెదిరినది మాయని సరదాల మత్తులో తేలాల, ఈడే తుళ్ళినది కోడై కూసినది ఓ పిల్ల, తోడే కోరినది గుండె చెదిరినది
మనకి బహుమతి ఇస్తారనుకుంటాను. ఏమయ్యా ఎవడయ్యా మీ పార్టీకి లీడర్? మెడ్రాస్, ఢిల్లీ, బాంబే, కలకత్తా, కాశీ, రామేశ్వరం, సింగపూర్ దాకా నా మ్యూజిక్ పార్టీ పెద్ద పార్టీ. ఈ నలుగురు నా బావమరుదులు, అది వాళ్ళ సిస్టర్, నా భార్య. అది సరేనయ్యా, ఎవడ ఈ పార్టీకి లీడర్? అయ్యగారే అంటే నేనే. మై నేమ్ ఇస్ విజయ్. వాట్ యు వాంట్ ప్లీజ్? ఎందుకంటే అలా కొట్టారు? రావయ్యా ఎవరికైనా చెప్పండి. ఏం బావా అన్నయ్యని కొట్టావు? అందరూ కొడుతున్నారు. అన్నయ్య ఎందుకు కొట్టా? అన్నయ్యని ఎందుకు కొట్టావు? నన్ను కొడుతున్నాడే. ఎందుకలా కొడుతున్నారు? ఏంటన్నయ్యా, ఏం జరిగింది? అదేనమ్మా అర్థం కాలేదు. చెవులు కొరుక్కుంటున్నారు, చేతికొచ్చినట్టు కొడుతున్నారు. ఒరే విషయం ఏమిటో చెప్పి కొట్టండర్రా. ఏ బావా, నువ్వు చేసిందని నేను షూట్ చేసి పారేయాలి. మీరేం బాధపడకండి సార్. సార్ ఇతను షూట్ చేస్తే చావడు సార్, బాంబు పెట్టి పేల్చేయాలి. పెళ్లి కూతురుని చూసి కన్ను కొట్టావే, నీకెంత ధైర్యం? పెళ్లి కొడుకు పక్కన ఉండగానే పెళ్లి కూతురు కన్ను కొట్టావే. పెళ్లి కూతురు ఒంటరిగా ఉంటే ఇంకేం చేసేవాడివో? కన్ను కొట్టలేదు తమ్ముడు, కంట్లో నలుసు పడింది ఇలా అన్నాను. ఏమ్మా నేను కన్ను కొట్టేవాడినా? అన్నయ్య అయ్యే ఇప్పుడు కూడా కంట్లో నలుసు పడింది. బావా అన్నయ్యని పార్టీ నుంచి బయట పంపాయి. బావా తెలుసో తెలియకో ఓ తప్పు చేశాను. అమ్మాయి పెళ్లి పూర్తయిపోయిందిగా, బయటికి వెళ్ళి ఎలా బతుకుతాను? చిన్నన్నయ్య పాపం పెద్దన్నయ్య ఎక్కడ పోతాడు? బావా వాడిని ఈసారికి క్షమించి వదిలే బావా. బావా మన కుటుంబం పరువే పోయింది, ముందు నిన్ను బయటకు పంపాయి. ఏ పోవయ్యా బయటికి. అన్నయ్య బాబా. ఏదో ఒకటి వాయించు బతకరా. ఏమిటయ్యా పెళ్లి పల్లితో వెదవెడుపులు? వెళ్ళవయ్యా. పోతున్నాడు. వస్తాను. అంటే లేవు బావా, చేతిలో ఉన్న క్లాస్ కూడా లాక్కున్నావే. ఒట్టినోడితో ఎలా బతకను? అరే నోరు ఎలా అయినా బతుకుతాడంటారు కదా, నోటితోటే బతుకుతాడు. తమ్ముడు 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 రేపు పుట్టాడా ఏంట్రా? నన్ను రా అంటారా? నీ అంతు తెలుస్తా. నీ టైం బాగుంది. నీ సంగతి నీ తెలుస్తా ఉండు. చూడు జయ్య, నేను ఒక ముఖ్యమైన విషయం అడగాలి. ఏంటి? మనకు పెళ్ళయింది కదా, ఆ రోజు నుంచి మీ అన్నదమ్ముల మీద నాకు సందేహం. ఏంటో సందేహం? పుట్టిన బిడ్డలు అయితే అమ్మ పోలికలో పుట్టాలి లేదా నాన్న పోలికలో పుట్టాలి. అటు ఇటు కాకుండా అర్థం లేకుండా పుట్టారే. మా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడద్దు. కాదు జయ్య, సాధారణంగా దేవుడు మనుషులందరికీ 32 పళ్ళు పెట్టేస్తాడు. కానీ మీ పెద్దన్నయ్య ఉన్నాడే, వాడికి మాత్రం 100 నిండా పళ్ళు పెట్టేశాడు. అన్ని పళ్ళే. ఇదే ఉందండి, మా నాన్నకి ఇంతకంటే పెద్దవి పళ్ళే కదా. మీ అమ్మ చాలా ఇబ్బంది పడి ఉంటుంది. ఛీ. మీ రెండో అన్నయ్య ఉన్నాడే, చిన్ని ఏమిటి చిన్ని వాడే. వాడు 2 రెక్కలతో పుట్టించుంటే వాడి ముక్కు కళ్ళు గరుక్మంతుల్లో ఉండేవాడు, నాలికల పెట్టుకుని. సరే ఇంకో అన్నయ్య ఉన్నాడే, పకీర్ సామి. వేరే చండాలు పకీర్ సామిట్. వాడే. కోతిలోంచి మనిషి పుట్టాడు అని అంటారు. కానీ వాడిని చూస్తుంటే మనుషుల్లో కూడా ఇంకా కోతులున్నాయా అనిపిస్తోంది. ఏమిటండి? వీళ్ళంతా పర్వాలేదు, కానీ ఆ మరుగుతాడున్నాడే, అదే పుట్టాడు, వాడెలా పుట్టాడా అని. వాడు పుట్టుకలోనే నాకు అసలు అంతా డౌటు. ఏమిటండి? కాదు, ప్రతివాడు కిష్కింద టైప్లో పుట్టినా నువ్వు మాత్రం వేరే టైప్. భార్య దొరకటం అనేది భగవంతుడు ఇచ్చిన వరం లాంటిదంట. నా విషయంలో మాత్రం 100% నిజం. ప్రతి ఆడపిల్ల అనుకూలమైన మొగుడు కావాలనుకుంటుంది. అది నా విషయంలో తృప్తిగా కలిసి వచ్చినట్టే. నా బాడీ చూసి కామెంట్ చేస్తున్నా? చిచి, కరెక్ట్ గా ఉన్నారండి. ఈ సైజు కూడా లేకపోతే ఒక మగాడు అనిపించుకోడు. పెళ్ళానికి భద్రత ఉండదు. అలా వచ్చావా? వస్తున్నా. అయ్యో అన్నయ్య. బావా, తోడ పుట్టిన చెల్లెలు బావా ఒకే గదిలో ఉంటే ఇంకితం లేకుండా లోపలికి వస్తావా? మాటలేగా ఆడుకుంటున్నారు, అందుకని లోపల రావటమేనా? ఇది పర్వాలేదు. మా అమ్మాను మా నాన్నను మాట్లాడుకునేటప్పుడు గొప్ప కుటుంబం అయ్యా బాబు. మీరు మా కుటుంబంలో చేరిపారు కదా. కర్మ. Your attention please. Car number TST 5253, Muhammad Taka, Karoti, Getnari, Konduvaru. I'm sorry. నువ్వు బతుకున్నావా? పట్టుకో.
ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇక్కడ పెద్ద హోటల్ ఏమో ఉన్నాయి? తాజ్ కోరమండల్, చోళ, అడయార్ గేట్, కన్నిమేర. కన్నెమేరకు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఈ మధ్య మా హోటల్కి రాలేదు? బయట వెళ్ళాను. ఓ, యు ఆర్ లక్కీ సార్. మీ ఫేవరెట్ రూమ్ వేకెంట్గా ఉంది. నా చేతికి దెబ్బ తగిలింది, కాస్త మీరే ఫిలప్ చేస్తారా? మీ నేమ్ అండ్ అడ్రస్ నాకు గుర్తుందో లేదో టెస్ట్ చేస్తున్నారా? ఓకే. నేమ్ స్టీఫెన్ రాజ్, మార్కెటింగ్ మేనేజర్, ఓరియంటల్ ఎక్స్ప్లోజివ్స్, 205 మెరీన్ డ్రైవ్, బాంబే. ఫోన్ నెంబర్ చెప్పనా? 772255. Am I right? యా, రైట్. సంతకం మాత్రం పెట్టండి, మిగతావి నేను చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, పోయినసారి మీరు ఈ హోటల్లో ఉన్నప్పుడు సేఫ్టీ లాకర్ క్లియర్ చేయకుండా వెళ్ళిపోయారు. ఇంకా అది మీ పేరులోనే ఉంది. ఇదిగోండి కీ, తీసుకోండి. అనంతరామ్, ముబారక్ అలీ. హలో. నాకు బాంబేకి ఒక కాల్ కావాలి. 772255. వెరీ వెరీ అర్జెంట్. థ్యాంక్ యూ. రక్షకుడే మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడంటే మీరు నమ్మలేదు. ఇప్పుడు మీ పేరు స్టీఫెన్ రాజ్ అని తెలిసిన తర్వాతైనా నేను చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకుంటారా? నేను 1/3 క్రిస్టియన్, 1/3 ముస్లిం, 1/3 హిందూ. అంటే ఇది స్టీఫెన్ రాజ్, ఇది ముబారక్ అలీ, ఇది అనంతరావు. నువ్వు అనుకునేలా నేను మంచివాడిని కాను. వివిధ పేర్లు పెట్టుకొని చట్టాన్ని సమాజాన్ని మోసగించే ఒక క్రిమినల్ని. హలో. బాంబే నెంబర్ ప్లీజ్. యా 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 77 సారీ సార్, మా ఫోన్ ఇప్పుడు పనిచేయటం లేదు. డిస్కనెక్ట్ చేసి 4 months అయింది. హలో మిస్టర్ స్టీఫెన్ రాజ్, చాలా రోజులైంది చూసి. కులాసా? స్టీఫెన్ రాజ్ బ్యాంక్ వచ్చాడు. ఇప్పుడు మేనేజర్ రూమ్లోకి వెళ్ళాడు. డ్రెస్సా? వైట్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్, వీటి మీద ఇన్స్ట్ ఆఫ్ యుఎస్ఏ అని రాసింది. ఇవే ఆనవాళ్ళు. హలో మిస్టర్ స్టీఫెన్ రాజ్, Hello. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏమిటి చాలా రోజులకు వచ్చారు? కొంచెం పనుండి బయట వెళ్ళాను. మిస్టర్ గని. గని. నా నిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకున్నారే. మీకు భలే జ్ఞాపక శక్తి సార్. క్యాష్ బాక్స్ కావాలా? అవును. తాళం తెచ్చారుగా? ఎస్, ఇవ్వండి. ప్లీజ్ వెయిట్.
చెప్పు నేను ఎవరు పంపించింది తెలియదు. చెప్పరా చెప్పు చెప్పు ఎవరు పంపించారు నీ డ్రెస్ గురించే తెలుసు, మరేం తెలియదు. అబద్ధం చెప్పావు. ఇంకేం చెప్పారా? నన్ను నువ్వు షూట్ చేయొచ్చు, నా వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళ నుంచి తప్పించుకోలేవు. చొక్కా విప్ప. చొక్కా విప్పరా. ప్రియా ఎవరో పటాసులు కలుస్తున్నట్టున్నారు కదా. అయ్యో బండి పోనీ. ఎందుకు బండి పోనీ. ఎందుకు ఐసే స్టార్ట్ చేస్తున్నా. ఏంటిది కలుస్తారు? మీరు కలుస్తారు? షూట్ చేస్తామని తెలుసు కదా, మర్యాదగా బయటికి రా. సరే 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 పోనీ. వ్యాన్ అవ్వదు. ఓ జయ జయ సార్ ఓ సోడా ఇప్పించండి సార్. తమలపాకులు తెస్తాను. స్టార్ట్ చేయవా. సార్ ఇది నా పెళ్ళాలి సార్. నేనేం కాదన్నాను. స్టార్ట్ చేయి. సార్ జడలో పువ్వుల బరువే తట్టుకోలేదు సార్. సరే పెట్టొద్దు. వ్యాన్ పోనీ వాయి. సార్ ఓ పని చేయండి, మీరు ఈ వ్యాన్ తీసుకెళ్ళిపోండి, నేను నా పెళ్ళాన్ని తీసుకుపోతాను. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాను. నీకు విషయం తెలుసా? నాకు వ్యాన్ డ్రైవింగ్ తెలుసో తెలీదో కూడా నాకు తెలియదయ్యా. అర్థమైందా? నీకు చెప్తే అర్థం కాదు. వ్యాన్ పోనీ. పోనీ. రివాల్వర్ కాల్సింది తెలుసు, వ్యాన్ తోటం తెలీదు. మళ్ళా ఏమిటి సార్? కిందికి దిగు. ఇది దిగలేదుగా. ఏమిటి ఇక్కడే ఉండి నువ్వు దిగు. ఏమిటిది లోపల ఒకటే కూడా
కొత్త కష్టాలు ఏమైనా వచ్చి పడతాయా? దిగు మిస్టర్. యా. ఏంటి ఇలా వచ్చావు? ఏం ఇక్కడ రాకూడదా? ఇలా చూడవయ్యా, అసలే పోలీసులు నన్ను సందేహిస్తున్నారు. నీతో వ్యాపారం వద్దనుకున్నాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నన్ను వదిలే. నీ దగ్గర తీసుకున్న డబ్బు రేనాకి ఇచ్చాను. ఎవరా అమ్మాయి? నీ మనిషి అడ్రస్ నాకెలా తెలుసు? సరే, అమ్మాయి అడ్రస్ ఏంటి? ఏమయ్యా, నీ మనిషి అడ్రస్ నాకు. తల మీద అడ్రస్. రీనా, హోటల్ చోళ, కెథడ్రల్ రోడ్. థ్యాంక్ యూ. జ్ఞాపకం ఉందా? నాకేమీ తెలియదు. నన్ను ఎందుకు ఇలా వెంటాడుతున్నా? ప్లీజ్ చెప్తాను. విక్టర్, వీళ్ళని హార్బర్కు తీసుకెళ్ళి ఫినిష్ దేమ్. పాపం వాళ్ళకి అసలు ఏం తెలియదు. ఎవడే నన్ను ముందే వదిలేమని చెప్పాను కదండి. తల ఒకరి వాళ్ళతో బెదిరిస్తారు. Shut up. ఒరేయ్, రండ్రా. ఏమిటి దిక్కులు చూస్తున్నావు? అంతా మీ అన్నదమ్ముల వల్లే వచ్చింది. కనపండి, వాళ్ళ పని చెప్తా. బాయ్, నీ దిక్కున్న చోట చెప్పుకోపా. చనిపోయిన వ్యక్తికి ఇక్కడ అకౌంట్ లేదంటున్నారుగా? అయితే అతనితో ఇంకెవరైనా వచ్చారా? ఒంటరిగానే వచ్చాడు, కానీ నా క్లయింట్ ఒక లిఫ్ట్లో ఎక్కేటప్పుడు ఇతను కూడా ఎక్కాడు. ఐసి. ఆ క్లయింట్ ఎవరో చెప్పగలరా? స్టీఫెన్ రాజ్ అని ఒకరు. స్టీఫెన్ రాజ్? ఎస్. బాంబే ఓరియంటల్ ఎక్స్ప్లోజివ్స్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్. అవును, ఆయనే. ఆయన ఎక్కడుంటున్నారో మీతో ఏమైనా చెప్పారా? లేదు సార్, ఆయన లాకర్ క్లియర్ చేసి వెళ్ళటమే నాకు తెలుసు. ఇన్స్పెక్టర్, స్టీఫెన్ రాజ్ ఎక్కడ ఉన్నది గాలించి తెలుసుకోవాలి. కట్టేసి కొడతావా చోట్ నాయలా?
వస్తారా రాస్కల్స్? కొట్టు 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 కొట్టు. మమ్మల్ని కట్టేసి కొడతారా? ఆయన ఇక్కడ ఉన్నాడు. థ్యాంక్స్. ఇది నా సమస్య. ఏది నాకు జ్ఞాపకం లేదు. ఎందుకు అందరూ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోలీస్ హెల్ప్ ఒకవేళ నేనే నేరస్తుడిని అయితే నో, నా నేరం ఏమిటో తెలిసే వరకు నేను పోలీసులకు సరెండర్ కాలేను. సార్, నా భార్యను కాపాడారు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. మీకేం సాయం కావాలన్నా చెప్పండి, చేసి రుణం తీర్చుకుంటాను. థ్యాంక్ యూ. ముందు నేనున్న హోటల్ని ఖాళీ చేసి వెంటనే వేరే చోటుకు మారాలి. అందుకు ఏర్పాటు చేయగలవా? ఓ తప్పకుండా సార్. కమా సార్, కెన్ ఐ హెల్ప్ యూ? ఎస్. స్టీఫెన్ రాజన్ ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఉండేవారు, బట్ ఇప్పుడు వెకెట్ చేశారు. సిటీ లిమిట్స్ అవతల నా ఫ్రెండ్కు హోటల్ ఉంది. అక్కడ మీరిద్దరూ సేఫ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ. అన్నా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గేదెల్ని మేపడానికి. ఈ ప్రశ్న అవసరమా? కాదన్నా, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలిస్తే దానికి తగినట్టుగా స్టైల్గా డ్రెస్ చేసుకుందామని. నా లైఫే ప్లాన్డ్ లైఫ్. అలా అయితే ఏమవుదాం అనుకుంటున్నావు? నా అందానికి, నా తెలివికి, నా నడకకి, నా నటనకి ఈ దేశాన్ని అల్లాడించే నటుణ్ణి అయిపోతున్నా. సీదా ఫోటోగ్రఫర్. ఈ మొహం షో పబ్లిసిటీ కూడా పనికిరాదు. ఇది నాకు మాత్రమే ఇన్సల్ట్ కాదు, ఎందరో మహానటులు ఇలా ఇన్సల్ట్ అయ్యే పెద్దవాళ్ళయ్యారు. ఇక్కడ టోల్ గేట్ చెక్ పోస్ట్ ఏమీ లేవే. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని... బావా, ఏమిటో చూడు. అన్నయ్య, నేను దిగనా? ఏనాడు వేల నుంచి దిగావు, దూకావు. అన్నయ్య నేను ఇద్దరు పండే. రారా. ఎందుకండి వ్యాన్ ఆపారు? అయ్యా పెద్ద మనిషి, మేము ఒకటి కోసం గాలిస్తున్నాం, అందుకే అన్ని బళ్ళు చెక్ చేస్తున్నాం. చాలా పావయ్యా. వచ్చారా వచ్చారా? వాళ్ళు ఎవరినో ఎతుకుతున్నారంట. బావా, మన మనిషిని అనుకుంటాను. రేయ్, నీ ఫోటో ఇవ్వరా. పర్సులో పెట్టుకుంటావా? ఆ పోలీసు మామగారు సినిమా ప్రొడ్యూసర్. ఆయనతో చెప్పి నీకు వేషం ఇప్పిస్తాను. ఏం వేషం? ఖైదీ వేషం. సినిమా పేరు? యావజ్జీవ శిక్ష. అయ్యో, ఒకవేళ అవార్డే వస్తుందేమో. ఇలా అని తెలుసుంటే కలర్ ఫోటో తెచ్చేవాడిని. దాని గురి శిక్ష. ఓయ్ వెళ్ళవయ్యా, వెళ్ళవయ్యా. ఇంకాసేపు ఉంటే మర్యాదే పోయేట్టుంది. నా గురించి వివరంగా చెప్పు. ఏం సార్, ఏమైనా రాస్తారో ఒక పోరాటమా? పోరాటం లేదేం లేదు, మా డిపార్ట్మెంట్ ఒకటి కోసం వెతుకుతున్నాం. నీకేం కావాలి ఇప్పుడు? 5 రూపాయలు చేయబోతులు కావాలి. మీరొకరు విషయం ఏమిటో చెప్తే నేను కూడా మీకు సాయం చేద్దామని. చెయ్యొచ్చే. ఇతను చూసావా? చూశాను. ఎక్కడ? ఫోటోలో. ఫోటో ఇలా ఇవ్వు. ఫోటో ఎందుకు శ్రమ, నేను ఇస్తాను. బండ్లని ఆపండి. ఆపండి ఆపండి. చూడండి సార్, సార్ వ్యాన్స్ లో బాగా వెతకండి, ముఖ్యంగా వ్యాన్స్ లో బాగా వెతకండి, తొందరగా పైకి వస్తారు. ఓకే, చివరిదాకా నీకు కానిస్టేబుల్. మీరు రండి. బావా, ఏమైంది? అదేం లేదు, పోలీసు వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అంట. బ్యాండ్ మేడం వాయిస్తారా అని అడిగారు, వాయిస్తామని చెప్పి తీసుకొచ్చాను. ఏంటండి? మీరేం కంగారు పడకండి, వాయించేది మేము, మానోళ్లే కదా నెప్పెట్టేది. ఒరే, మీ నోళ్ళు రెడీయా? బ్యాండ్ రెడీయా అని. రెడీ అన్న. మగ పెళ్లి వాళ్ళకి వాయించాలా? మగ పెళ్లి వాళ్ళకి వాళ్ళు వాయించుకుంటారట, ఆడపెళ్లి వాళ్ళకి మనం వాయించాలి. నాదస్వర కచేరీ కూడా పెట్టారట. అన్నా, అంతా సవ్యంగా జరుగుతుందా? ఏమన్నా ఏడుస్తున్నావు? ఆఖరిసారిగా నిన్ను మాట చూసుకుందామని ముఖార రాగం పూర్తిగా మర్చిపోయాను. రండి 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 రండి. ఏంటి కుక్క వ్యాన్ నుంచి తుంగి చూసినట్టు చూస్తున్నాడు?
నేనే పెళ్లి కూతురు తండ్రే. మామగారు ఆ? నువ్వు బాగా వాయిస్తావని చెప్పాను, నిన్ను స్వయంగా కలుసుకుని తీసుకెళ్దామని వచ్చారు. రేటు నాతోనే మాట్లాడాలి. మాట్లాడదాం, కింద దిగండి. గన్ పార్టీని బట్టేవన్నయ్యా. అవును, తర్వాత తెలుస్తుంది గన్ ఎదురుగా పెట్టి పెరిగిస్తానని. అమౌంట్ ఎంత? 1 సంవత్సరం. 1 సంవత్సరమా? అంటే బిడ్డ పుట్టేదాకా వాయించాలా? మీరండి, బండ్లన్నీ పోవచ్చు. కాస్త అటు తిరగండి. ఇదేంటనే పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు? రా పెళ్లి. అయ్యో. తిండి పెడతారు అక్కడే. వా తొందరగా బయలుదేరండి. ఏంటండి అతను పట్టుకుపోయారు? జైల్లో ఉండి రానివ్వండి, అక్కడే వాడికి భోజనం బాగా పెడతారు. సరే, నెక్స్ట్ ఏం చేద్దాం అంటారు? ఆ కరాటే మాస్టర్ చెప్పిన రీనాను కనిపెట్టాలి. బంధం పదాల బంధం ప్రియరాగం నేను తాళం నీవు తటతో కదిలేను యువలోకం సాగేను నవరాగం పలికేను పడుచుదనం చిలికేను మకరందం రమణీయం ఉల్లాసం రమణీయం ఉత్సాహం తత్వం తళాంగు తత్వం బంధం పదాల బంధం అలలే ఊగించు నర్తనలే నన్నే కోరేను స్నేహం సుధలే ఊరించు కీర్తనలే నాలో ఓ కొత్త మోహం దినం దినం ఇదే స్వరాలే నిరంతరం ఏవో సుఖాలే సగం సగం భజానిషాలే ప్రతి క్షణం ఏవో శుభాలే నీ దారి నా దారి కలిసింది కలిసింది ఊహలకే నీ తోడు దొరికింది దొరికింది ఆనందం ఆనందం కలకాలం మన రాజ్యం సత్వం తలాంగు తత్వం సొంతం స్వరాలు సొంతం కనులే నావి కనులేనేది తగదు తత్వం తళాంగు తత్వం బంధం పదాల బంధం ప్రియరాగం నేను తాళం నీవు తటతో ఇదే ఇదే వరించేనులే నిన్నే నిన్నే జపించేనులే పదే పదే తలంచేనులే మనోరథ ఫలించేనులే కదిలించే శృంగారం ఒక వేదం ఆనందం ఆనందం కలకాలం మన రాజ్యం తత్వం తళాంగు తత్వం బంధం పదాల బంధం ప్రియరాగం నేను తాళం నీవు తగతో సొంతం స్వరాలు సొంతం కనులే నావి కనులేనేది తగదు కదిలేను యువలోకం సాగేను నవరాగం పలికేను పడుచుదనం చిలికేను మకరందం రమణీయం ఉల్లాసం రమణీయం ఉత్సాహం తత్వం తలాంగు తత్వం సొంతం స్వరాలు సొంతం తత్వం తళాంగు తత్వం బంధం పదాల బంధం వేణుగోపాల్ మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వేణుగోపాల్, నువ్వు బ్రతుకున్నావని వాళ్ళకి తెలిసిపోయింది. నిన్ను చంపకుండా వదలరు.
అదే నన్ను ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు అది తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను. నువ్వే నాకు హెల్ప్ చేయాలి ప్లీజ్. ఏమంటున్నావు వేణు? వేణు? నేను అన్నీ మర్చిపోయాను. నేను ఎవరినో నాకు తెలియదు. వేణుగోపాల్ నా పేరా? స్టీఫెన్ రాజ్ నా పేరు కాదా? మై గాడ్, నువ్వు వెంటనే 616263 ఫోన్ చేయి. 616263. ఎస్ ఎస్, అక్కడే నీకు ఫుల్ సేఫ్టీ ఉంటుంది. శిష్యుడు నాకు నాకు చిందా చిందా అప్పాజీ చెప్పు చోచో. ఫ్రెండ్స్, ఈ వయసు మళ్ళిన విశ్వామిత్రుణ్ణి మేనక మేనక నిత్యానందం సొంతం చేసుకున్న 4th యానివర్సరీ. నా మేనకను అనుకోకుండా కలుసుకున్నాను, చూడగానే లవ్ చేశాను. ఆ రోజే పెళ్లి చేసుకున్నాను. తను కూడా అంతే, నన్ను చూడగానే లవ్ చేసింది, ఆ రోజే పెళ్లి చేసుకుంది. ఫస్ట్ నైట్ అడిగాను, నాలో నీకేం నచ్చింది అని. మై పొజిషన్, మై ప్రొఫెషన్ ఆర్ ఇంటెలిజెన్స్. తనేం చెప్పిందో తెలుసా? చెప్పనా? నా బొజ్జ నచ్చిందట. నా బొజ్జ నచ్చింది అని చెప్పింది. హలో 616263. ఎస్ నేను స్టీఫెన్ రాజ్ మాట్లాడుతున్నాను. స్టీఫెన్ రాజ్, 1 minute ప్లీజ్. ఏమైందంటే, స్టీఫెన్ రాజ్ అట. ఎక్స్క్యూజ్ మీ, ఫ్రెండ్స్ తో మాట్లాడు. స్టీఫెన్ రాజ్. ఎస్. మై గాడ్, ప్రతి క్షణం నీ ప్రాణానికి అపాయమే. నిన్ను నేను కాపాడాలి. మీరు నిజంగా నన్ను కాపాడతారా లేక? ఐఎమ్ ఓన్లీ ది పర్సన్ టు సేవ్ యూ మ్యాన్. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? టవర్ గేట్ 2nd స్ట్రీట్, రాజానగర్. ఒక టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. 5 నిమిషాల్లో వస్తున్నాను, అక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. కూర్చో. ఏమిటయ్యా, ఈవిడెవరో తెలుసుగా? మేనకా నిత్యానందం, మై వైఫ్. ఓహో. ఏంటి ఓహో? నమస్కారం. ఏంటి కొత్తగా నమస్కారాలు పెడుతున్నావు? నాకు అన్నీ కొత్తగా ఉన్నాయండి. మీరే ఎవరో కూడా నాకు తెలియట్లేదు. నేను భద్రతగా ఉన్నానా, బహిరంగంగా ఉన్నానా కూడా నాకు తెలియట్లేదు. మీరు నన్ను చంపడానికి తీసుకొచ్చారా, కాపాడాలని తీసుకొచ్చారా అది కూడా తెలియదు, కానీ వచ్చాను. నా జీవితమే ఈ పత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్లా ఉంది. ఒక్క క్లూ, ఒక్క మాట దొరికినా కూడా ప్లీజ్ మీరైనా చెప్పండి సార్, నేను ఎవరిని సార్? నువ్వెవరవో నీకు తెలియాలి కదూ? చెప్తాను. నీ పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ IPS.
నువ్వెవరవో నీకు తెలియాలి కాదు? చెప్తాను. నీ పేరు వేణుగోపాల్. వేణుగోపాల్ ఐపీఎస్. నువ్వు 1981వ సంవత్సరంలో సిఐడి ఆఫీసర్ అయ్యావు. హలో హలో హలో. హాయ్, కాంగ్రాట్స్. ఏమిటి ఇలా వచ్చావు? నేను ఐఏఎస్ రాయడానికి డిఎస్సి గారు ఎంతో హెల్ప్ చేశారు. వారిని మీట్ అయ్యి సారీ సార్ నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని చెప్పేద్దామని వచ్చాను. అలే మళ్ళీ ఫెయిలా? పాపం. సరే వేరేదైనా పరీక్ష రాయొచ్చు కదా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వరకు రాసి చూశాను. 0. మరి ఇంకేం చేద్దాం అన్నయ్య? ఇంకా మిగిలిపోయిన ఎగ్జామ్స్ అని రాసి చూడాలి, లేదంటే ఎన్నికల్లో నుంచొని మినిస్టర్ అయిపోతా. నేను వస్తాను, నువ్వు నా ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యావు. ఏయ్